తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ దర్శనం సంబంధించి టోకెన్ల జారీ విషయంలో జరిగిన దుర్ఘటన మర్చిపోలేని పరిస్థితి. దాదాపు 6 చనిపోవటం, 49 మంది గాయపడటం అంటే గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక దురదృష్ట ఘటన తిరుమలలో జరిగింది. అయితే ఆ క్షతగాత్రులను పరామర్శించడానికి, ప్రమాద స్థలాలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పోటాపోటీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనల సందర్భంగా అధికారుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారులు డిఎస్పీ స్థాయి అధికారి, అలాగే జేయూ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఎస్పీ మీద కూడా ఆయన బదిలీ వేటు వేశారు. అయితే ఇక్కడ కొంత భిన్నత్వం కనపడతాం. పవన్ కళ్యాణ్ గారు కొన్ని పేర్లను ఆయన చెప్పారు. వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు అనే మాట అన్నారు. ఈలోపే చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని బదిలీ చేశారు. ఈ అంశం కరెక్ట్గానే సాగిందా, దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉందా మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు. నమస్కారం సార్. సార్ చందు గారు, అంటే ఒకటేంటంటే ఎస్పీ మీద చర్య తీసుకున్నారు, బదిలీ చేశారు. ఎస్పీ మీద తీసుకుంటే ఈవో మీద తీసుకోకుండా ఎందుకు వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. బాధ్యత కింది నుంచి పైదాకా పోలీసు అధికారులు తీసుకుంటే టీటీడీ అధికారులు కూడా కింది నుంచి పైదాకా తీసుకోవాలి కదా, మరి తీసుకోలేదు ఏమంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? డెఫినెట్గా అండి. ఈ విషయంలో మాత్రం మరి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జేయూ ఈఓ చైర్మన్ మొత్తాన్ని ప్రశ్నించారు వ్యవస్థల్ని. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ప్రస్తావించి మీరు బాధ్యత వాళ్ళందరి తరపున క్షమాపణ కోరాడు. ఆయన కోరాల్సిన అవసరంలా, కానీ ఎందుకు కోరాడు? ప్రపంచంలో హిందువులకి ఆధ్యాత్మిక ప్లేస్ అది ప్రపంచంలోనే. అటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర తొక్కిసలాట ఏకాదశి జరిగితే స్వర్గానికి వెళ్తారు ఉద్దేశంతో వెళ్తారు. గత ప్రభుత్వం ఏంటంటే ఒక్కరోజు ఉండేది, దాన్ని 10 రోజులు చేశారు. సరే 10 రోజుల్లో మీరు లైన్లు పెట్టి 9 లైన్లు పెట్టినప్పుడు మిగతా సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా. సరే బాధ్యత సదుపాయాలు కల్పించకుండా 1100 మంది పోలీసులు రక్షణ ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక ఎస్పీ ఒకటి బాధ్యత. ఇప్పుడు ఎస్పీ రమణ కుమార్, ఒక డిఎస్పీ రమణ కుమార్ని, తర్వాత హరినాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్ని, వీళ్ళని సస్పెండ్ చేశారు. లేకపోతే బదిలీ చేసింది ఎవరు? జేయూ గౌతమిని, సుబ్బరాయుడు గారిని బదిలీ చేశారు. ఇంకొక ఆయన శరత్ని. ఎంతవరకు సుబ్బరాయుడు ఏం తప్పు చేశాడు ఇక్కడ? ఈ 6 మాసాలు సుబ్బరాయుడు ఏం చేశాడు తప్పు అంటే సార్, ఇప్పుడు ఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడు ఆ జోన్ అంతా ఆయన కిందకి వస్తున్నప్పుడు ఒక ఎస్పీగా ఆయన బాధ్యత తీసుకోవాల్సింది. సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా వాళ్ళని గైడ్ చేయలేదన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఇప్పుడు అదే సమయంలో ఈఓ జేఈఓని కూడా సస్పెండ్ చేయాలిగా. చేయాలి, అంతే కదండి, చేయాలి. వాళ్ళది కదా బాధ్యత కదా. అంటే ఒక్క సుబ్బరాయుడు సిన్సియర్ ఆఫీసర్ తెలంగాణ ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి కావాలని పిలిపించుకుంది ఎవరు? అంతకుముందు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన పనిచేయలేదా? సమర్థవంతమైన వ్యక్తి కదా. రేవంత్ రెడ్డి గారు రిలీవ్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని చేశారు. ఆయన్ని ఏరుకోరి తిరుపతిలో ఆధ్యాత్మిక నగరం ఎట్లయితే కబ్జాదారులు, రౌడీలు, మోకలు, గంజా ఎక్కువ అవుతుందని చెప్పి ఎర్రచంద్ర స్మగ్లింగ్ అవుతుంది అక్కడ వేశారు. 6 మాసాల్లో కంప్లీట్ చేంజ్ చేశాడు కదా. చివరికి జగన్ నోటు కూడా సుబ్బరాయుడు మాట సముద్రాలు దాటిన తెలంగాణ ఎలా తీసుకొస్తానని చెప్పి అన్నాడంటే, ప్రభుత్వం తరపున ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలని మనం కూడా 1-2 ఇంటర్వ్యూలు చేసాం. అటువంటి ఆఫీసర్లకి ఎట్లా ఎవరు చేసిన తప్పుకు ఆయన బలేవాలి? అది కరెక్ట్ కాదనేది అందరిలో కూడా ఉంటుంది. అంటే ఒకవేళ సస్పెండ్ చేస్తుంటే ఈవో స్థాయిలో అటువైపు చేసి ఇటువైపు చేయాల్సిన అవసరం ఉండేది. అంతే కదా. అటువైపు చేయనప్పుడు ఇటువైపు కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు కదండి. ఇప్పుడు బదిలీ చేయాల్సిన అవసరం ఏంటంటే, సిన్సియర్ ఆఫీసర్ బదిలీ చేస్తే ఈ రాష్ట్రంలో మిగతా ఐపీఎస్ఎస్లకు రోల్ మోడల్ అన్న ఆఫీసర్ని మీరు ఇచ్చే సత్కారం ఇదేనా? ఆయన తెలంగాణ నుంచి ఎందుకు వచ్చాడు? మీరు పిలిస్తే వచ్చారు. అంతేగా. ఇప్పుడు ఎర్రచంద్రాన్ని కంప్లీట్గా అరికట్టాడు, గంజాయిని కూడా ఆపేస్తాడు. పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి, పోస్టింగ్ ఇవ్వాల, బదిలీ చేశారు అక్కడి నుంచి. ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మనోధైర్యం దెబ్బతినే అవకాశం ఉన్నది. అది మంచిది కాదు ప్రభుత్వానికి. ఏదైనా రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. నైతిక బాధ్యత టీటీడీ వహించాలి. టీటీడీ బోర్డు ఎవరిని కూడా చర్యలు తీసుకోలేదు. చూడండి, పోలీసులు బలిపోసులు చేస్తే ఎంతవరకు సమంజసం? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. సార్ ఎక్స్గ్రేషియా కూడా కొంచెం మొత్తం పెంచుంటే బాగుండేది అన్న 5 లక్షలు ఇచ్చారు. మనకు తెలిసిన ఇప్పుడు 6 చనిపోయారు. ఇప్పుడు 5 దాదాపుగా 4 ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు, ఒకళ్ళు తమిళనాడు, ఒకళ్ళు కర్ణాటక అంటున్నారు. ఏదైనా 6 ఎవరు చనిపోవాలని కోరుకోరు. కాకపోతే ఈ క్యూల్లో ఏర్పాట్లలో లోపాలు జరిగినాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో ఎవరు ఏంటి అనేది బయటకు వస్తే కానీ ఇంకా పూర్తిగా తెలియదు. కొంతమంది కుట్ర అంటున్నారు, కొంతమంది ఇదేనా దయ్యాలు ఏదాలు వల్లించినట్టుగా శవ రాజకీయాలకి వైసీపీ వాళ్ళు ముందు ఉంటున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు,
క్షమాపణ కోరారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఇది రాజకీయం చేయకూడదు. పరమ పవిత్రమైన అటువంటి ప్లేస్లో పుణ్యక్షేత్రంలో రాజకీయం అనేది ఇప్పుడు వైసీపీ పార్టీకి తగదనేదే అందరూ కూడా అంటున్నమాట. ఓకే ఓకే. సో దీన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందంట. డెఫినెట్గా అండి. అటువంటి ఆఫీసర్లు కూడా ఇప్పుడు సమీక్షించాలి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు పేపర్లో ప్రముఖ ప్రధాన పత్రికల్లో వేశారు. ఏమేశారు? ఇప్పుడు జేఈఓ మీద చైర్మన్ కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జేఈఓ ఆయన మాట అంటల్లా. ఏది ఈఓకి జేఈఓకి పడతల్లా. ఇప్పుడు ఈఓకి జేఈఓకి వెంకన్న చౌదరి గారు జేఈఓ, ఈఓనేమో శ్యామలరావు, నాయుడు గారు చైర్మను. వీళ్ళు ఎవరు? ఒక వర్గాన్ని మాత్రం మీరు సేవ్ చేసి ఆ అమాయకుల్ని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసే సమర్థవంతమైన ఆఫీసర్లు బలిపోషులు చేయటం అది కరెక్ట్ కాదనేది అందరూ మేధావులు, విఘ్నులు, విశ్లేషకులు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం విమర్శలకు తావిచ్చేటట్టుగా వ్యవహరించడం కొంత మరిన్ని అనుమానాలకు దారితీస్తుందని చెప్పాలి. మరి ఏదేమైనా బాధితులకైతే అంతిమంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. 25 లక్షల ఎక్స్గ్రేషియా కాకుండా కనీసం ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ప్రభుత్వ ఖజానాలు లేకపోతే టీటీడీలో నిధులు ఉంటాయి. ఆ నిధుల ద్వారా అయినా వాళ్ళకు ఒక మంచి భరోసా ఇచ్చే ఒక అవకాశం అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నమస్తే.